భారత పురాణాలలో ఎన్నో అద్భుతాలు రహస్యాలు దాగి ఉన్నాయని మీకు తెలుసా? కొన్ని కథలు ఒక మహాసముద్రం అడుగున దాగి ఉన్న అపురూపమైన ముత్యాల్లాంటివి. వాటిని కనుగొంటేనే వాటి విలువ తెలుస్తుంది. రావణాసురుడు తన సంగీత ప్రతిభతో శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి తన 9 తలలను బలి ఇవ్వడానికి ప్రయత్నించాడని, ఆ ప్రయత్నంలో శివతాండవ స్తోత్రాన్ని సృష్టించాడని మీకు తెలుసా? దేవతలకు సలహాదారు అయిన బృహస్పతి ఒకసారి ఇంద్రుని అహంకారం కారణంగా అదృశ్యమయ్యాడు. దీనివల్ల దేవతలు అసురులతో యుద్ధంలో ఓడిపోయారు. సముద్ర మథనంలో వెలువడిన హాలాహలం విషం శివుడు మింగినప్పుడు పార్వతీదేవి తన గొంతును అదిమిపట్టి విషం శరీరంలోకి వెళ్లకుండా చేసిందని, అందుకే శివుడికి నీలకంఠుడు అనే పేరు వచ్చిందని చాలామందికి తెలియదు. అర్జునుడు తన అజ్ఞాతవాసం సమయంలో 1 ఏడాది పాటు బృహన్నలగా స్త్రీ వేషంలో విరాటరాజు అంతఃపురంలో నృత్యం సంగీతం నేర్పించాడని మీకు తెలుసా? ఋష్యశృంగుడు అనే మహర్షి పురుషులతో ఎప్పుడూ సంబంధం లేకుండా పెరిగాడు. ఇంద్రుడు వర్షాలు కురిపించడానికి అతనిని ఒక వేశ్య ద్వారా నగరానికి రప్పించాడు. రామాయణంలో లక్ష్మణుడు తన అన్నయ్య రాముడికి నిద్ర లేకుండా 14 సంవత్సరాలు కాపలాగా నిలిచాడని, అతని నిద్రను నిద్రదేవతకు అప్పగించాడని ఒక కథ ఉంది. కురుక్షేత్ర యుద్ధంలో కౌరవుల తరపున పోరాడిన బర్బరీకుడు అనే వీరుడు శ్రీకృష్ణుడి కోరిక మేరకు తన శిరస్సును బలిచ్చి యుద్ధం మొత్తాన్ని కొండపై నుండి చూశాడని మీకు తెలుసా? మహాభారతంలో ద్రౌపదికి 5 భర్తలున్నప్పటికీ ఆమె ధర్మాన్ని పాటించడానికి సులభంగా అంగీకరించింది. ఆమెకు ఒక అభేద్యమైన శక్తి ఉందని, అవసరమైనప్పుడు అక్షయపాత్రను సృష్టించగలదని చాలామందికి తెలియదు. భాగవత పురాణంలో వృంద అనే భక్తురాలు తన పతివ్రతా ధర్మంతో విష్ణువును కూడా బంధించింది. చివరికి ఆమె తులసి మొక్కగా మారింది. హిరణ్యకశిపుని సోదరి అయిన హోళిక అగ్నిలో కాలకుండా ఉండే వరం పొందిన ప్రహ్లాదునితో కలిసి మంటల్లో ప్రవేశించినప్పుడు కాలిబూడిదైపోయింది. ఇది భగవంతుని లీల. ఈ అద్భుతమైన కథలు మనకు తెలియని భారతీయ పురాణాల లోతులను చూపిస్తాయి కదా.